ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమిటి ద్రౌపది అరుస్తున్నట్లు వినపడుతోంది అని. ఉపకీచకుల యొక్క పెద్ద కేకలు అరుపులు వినపడుతున్నాయి. అనుమానం వచ్చింది ద్రౌపదికి. ఏదో ప్రమాదం వచ్చిందని కొంచెం దగ్గరగా వెళ్ళి విన్నాడు. ఆవిడ అరుపులే. శవానికి కట్టి తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను కాపాడండి అని అరుస్తోంది. ఆయన కనుక వెంటనే ప్రాకారం దూకి కోట ఎక్కి కోట మించి కిందకి దూకాడు. కిందకి దూకి ఆ చీకట్లో ఎవ్వరికీ కనపడకుండా వాళ్ళకన్నా ముందు శ్మశానానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో భీముడు, శ్రీరామాయణంలో హనుమ, వీళ్ళిద్దరే చెట్లు పీకి యుద్ధం చేస్తారు. అలా ఆ కటిక చీకట్లో శ్మశానంలో ఒక పెద్ద చెట్టుని పీకి ఎత్తి పట్టుకుని నించున్నాడు. వీళ్ళు కాగడాలు పట్టుకుని ఆ శవాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కాగడాల వెలుతురులో దూరంగా పెద్ద చెట్టు పట్టుకుని లీలగా ఓ ఆకారం కనపడింది. 5 గంధర్వులు మనకన్నా ముందే శ్మశానానికి వచ్చేసారు రా అన్నాడు.